అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు ఆదివారం అండి, అమావాస్య ఎంతో శక్తివంతమైందన్నమాట. ఇంతటి శక్తివంతమైన రోజున మీరు బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేసి చూడండి. మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకొస్తుందన్నమాట. లక్ష్మీ కటాక్షం కలగడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇంత శక్తివంతమైన రోజు మనం ఏం చేయాలి అని చెప్పేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ పరిహారాన్ని మీరు ఈరోజు ఈ రాత్రిలోపు చేస్తుండి కంపల్సరీ మీకు మంచి అయితే జరుగుతుందన్నమాట. అసలు బియ్యం అంటేనే అన్నపూర్ణాదేవి స్వరూపము. బియ్యాన్ని లక్ష్మీదేవిగా కూడా భావిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారండి. ఎందుకంటే బియ్యం లేకుండా, అన్నం తినకుండా ఎవ్వరూ బ్రతకలేరు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకగలరా? లేదు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తినగలరు. కాబట్టి బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదు. ఒకవేళ కింద ఒలికినా చేతితో ఎత్తేసేవారు. అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు కొదవ లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే, ఈ రోజుల్లో ఎవరండి కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నాము. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం బియ్యం డబ్బాలు ఇది వేసామంటే మనకున్న దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలానే ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలోనే స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. బియ్యం డబ్బా ఎప్పుడైనా సరే మన వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలు ఈరోజు రాత్రిలోపు ఆషాఢ అమావాస్య రోజులో ఇది వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఏం చేయాలంటే, ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అంటే అది కొత్త వస్త్రం అన్నమాట. ఇప్పటి వరకు ఒక వాడిని ఒక చిన్న క్లాత్ అనేది తీసుకొని, అది జాకెట్ ముక్క అయినా సరే ఒక ముక్కను ఈ పరిహారానికైతే మనం వాడుకుంటాము. ఇలా పసుపు రంగు రుమాలంత సైజులో ఒక వస్త్రం అనేది తీసుకొని దానిలో ₹11 కాయిన్స్ అయితే వేయాలండి. అందులో మొత్తం చిల్లరే వేయాలి. కాగితాలు ₹10 వేసి ₹1 వేస్తాము. ఇట్లా అయితే అస్సలు అనుకోవద్దు. ₹11 మొత్తం రూపాయలే వేయాలండి. కాయిన్సే వేయాలి. రూపాయి బిళ్ళలు లేదా ₹2 లేదంటే ₹5 ఇలా అంతా చిల్లరే వేయాలన్నమాట, కాగితాలు లేకుండా. ఆ తర్వాత 7 లవంగాలు తీసుకొని అవి కూడా అందులో వేసి, లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు అయితే ఉంటాయండి. అవి విరిగిపోయి పుచ్చిపోయి ఉండకుండా నీట్గా ఉండేవి తీసుకోండి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి అనేది లవంగాలకు ఉంటుంది. కాబట్టి 7 లవంగాలను వస్త్రంలో వేసి, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలు ఆ వస్త్రంలో వేయండి. ఇవి కూడా ఎంతో శక్తివంతమైంది. చెడుని తొలగించే శక్తి అయితే వీటికి కూడా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ₹11 కాయిన్స్, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి, ఆ వస్త్రాన్ని ఒక ముడుపులాగా కట్టుకొని, ఆ తర్వాత ఆ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము. నువ్వే ఎలా అయినా సరే చూడు తల్లి, నీ అనుగ్రహం మాకు కలిగించు అని చెప్పి అమ్మవారికి మీ సంకల్పాన్ని చెప్పుకొని బలంగా కోరుకోండి. తరువాత మీరు మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి.
అంటే పైన వేసి అసలు వదిలేయకూడదండి. ఇలా కొంచెం లోపలగా పెట్టండి. అంటే బియ్యం డబ్బా నిండా ఉంటే లోపలగా పెట్టేసి ఎవరికి కనిపించనివ్వకుండా చూడాలన్నమాట. ఇంతేనండి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేసినట్లయితే మీరు ధనాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. 4 వైపుల నుంచి ధనం మీకు దూసుకొస్తుంది. ధాన్యాలకు మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. తిండికి కానీ, బట్టకు కానీ ఎలాంటి లోటు రాదన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అంతేకాదండి, కొంతమంది ఆడవారు ఎంతో కష్టపడుతూ ఉంటారన్నమాట ఏదైనా చేయడానికి, హౌస్ వైఫ్స్ అని చెప్పి. అలా కాకుండా మేము ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది అమ్మాయిలే చేయాలా, అబ్బాయిలు చేయకూడదంటే అదేం కాదండి. రూల్ ఏం లేదు. ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు బియ్యం డబ్బాలో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైందండి. ఈరోజు మీరు ఏ చిన్న పరిహారం చేసినా మీకు చాలా శక్తి అయితే ఉంటుందన్నమాట. ఇక ఇది చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఆ లవంగాలను ఒక నెల పాటు కానీ లేదంటే వచ్చే అమావాస్య కానీ తీసి లవంగాలను అవి వెల్లుల్లి రెబ్బలను తీసి చెట్టు మొదట్లో వేసి ఆ కాయిన్స్ని దేవుడి హుండీలో అయితే వేసేయండి. తర్వాత మీరు మళ్ళీ ఇంకో అమావాస్యకి అయితే ఈ చిన్న పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.